సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డికి పూల వర్షం కురిపించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. భారీ క్రేన్తో సింధూర, కృష్ణ కిషోర్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలకు గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. తొలుత కేశాపురం పెద్దమొగుడిలో పూజ నిర్వహించి ఎన్నికల ప్రచారం చేపట్టిన పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు. పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింధూరారెడ్డికి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అపూర్వ ఘన స్వాగతం పలికారు. కొత్త చెరువు మండల సరిహద్దు కొడపగానిపల్లి సమీపంలోని సత్యసాయి వాటర్ ట్యాంక్ వద్ద భారీ కాన్వాయ్తో వచ్చిన పల్లె సింధూరారెడ్డికి పూల వర్షం కురిపిస్తూ పెద్ద క్రేన్ ద్వారా గజమాలతో సత్కరించారు. కొత్త చెరువు సర్కిల్లో ఎన్టీఆర్, అంబేద్కర్, వాల్మీకి, వడ్డే ఓబన్న, కనకదాస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి బుక్కపట్నం, జానకంపల్లి, కర్ణాటక నాగేపల్లి మీదుగా చిత్రావతి, పుట్టపర్తి, గణేష్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, మా కుటుంబంపై ఎంతో నమ్మకం ఉంచి తన కోడలు పల్లె సింధూరకు టికెట్ ఇచ్చినందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గం ప్రజల చలువ వల్లే మా కుటుంబానికి ఇంతటి ఆదరణ, కీర్తి, ప్రతిష్టలు వచ్చాయని అన్నారు. మా చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేసి చంద్రబాబుకు పుట్టపర్తి టీడీపీ విజయాన్ని కానుకగా ఇస్తామన్నారు. అదృష్టంగా భావిస్తున్నాను. గత 30 ఏళ్లుగా మా మామయ్య గారు పుట్టపర్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి అది అకౌంట్లో తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరి ఆయన ఒక గొప్ప పేరు సంపాదించుకున్నారు. ప్రతి ఒక్కరూ నన్ను ఎంతో గౌరవంగా ఆదరిస్తున్నారు. ఇదంతా ఆయన చదువుతుంది. చాలా ఆనందంగా ఉంది. గత 30 ఏళ్ళగా ఆయన పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి ఇంటి కష్టాలు చూస్తున్నారు, చాలా వరకు తీర్చారు. అందుకే ఆయన ఎప్పుడూ పుట్టపర్తి నియోజకవర్గంలో పెద్ద బిడ్డగా అనుకుంటారు ప్రతి ఒక్కరి ఇంటి వాళ్ళు. ఈరోజు నన్ను ఆదరించేకి వచ్చిన జనాభాను చూస్తేనే తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరు ఎలా అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని వాళ్ళ ఏదైనా ఇంపార్టెంట్ ఒకేషన్ రోజు ఎలా వాళ్ళని హెల్ప్ చేసేకి అండ్ వాళ్ళ తోడు ఉండడానికి వస్తారు. ఇవాళ నా కోసం, మా మామయ్య కోసం, ఇవాళ మా ఫ్యామిలీ కోసం ప్రతి ఒక్కరూ అలాగే వచ్చి నిలబడ్డారు. వాళ్ళ ఆదరణ దొరుకుతున్నందుకు చాలా కృతజ్ఞతలు నేను వాళ్ళందరికీ పేరు పేరున. ఇంకా ఇప్పుడు పుట్టపర్తి నియోజకవర్గంలో మెయిన్గా నేను చూసిండేది లాస్ట్ 2014-19 చూసిండేది 2 సమస్యలు ఉంది. ఒకటి నిరుద్యోగం. నాకు మామయ్య చాలా మందికి ఎన్నో రకాలుగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగారు. చాలా మందికి చదువు చెప్పించగలిగారు. ఆయన అడుగు జాడల్లో నడిచి ఇక్కడ నాకు వీలైనంతగా ఉద్యోగం ఇవ్వడానికి ఏదో ఒక రకంగా ట్రై చేస్తుంది. రెండోది తాగునీటి సమస్య అండ్ సాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల్లో. సో హంద్రీ నివా ద్వారా ఒక 193 ట్యాంక్స్ నింపేది ఒక కార్యక్రమం. నేను అది ఛాలెంజ్గా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను ఇది చేయగలుగుతాను. మన పుట్టపర్తి గడ్డ మీద టీడీపీ జెండా, పసుపు రంగు జెండా ఎగరాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఒక లీడర్షిప్ ఎంతో అవసరం. అది ఖచ్చితంగా అత్యంత మెజారిటీతో మనం టీడీపీని గెలిపించుకుందాం. అది నాకు జరుగుతుంది అని పూర్తి నమ్మకం. మేడం, మీరు ఇప్పటిదాకా ఒక అనుభవం బాగుంది, బాగా చేశాము. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు ఒకటి ఆలోచన చేశారు. ఇంకా యూత్ రావాలి, లోకేష్ బాబుతో కలిసి 30 ఏళ్ళు ప్రయాణం చేయాలని చెప్పి నా కొడుకును కూతుర్ని డెవలప్ చేయాలని, నా కోడలు గారు కూతురే డెవలప్ చేయాలని ఆలోచన చేత అడక్కపోయినా సారిసారికి నేను నీ కోడలికి ఇస్తాను, నీ కోడలికి ఇస్తాను అని చెప్పి 5 సంవత్సరాలకి చెప్తూ వస్తున్నారు. సరే, పెద్దైన మాట కాదని లేక ఈ అమ్మాయికి రాజకీయాల్లోకి రావాలని నేను తీసుకోలేదు. ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్, హ్యాపీగా ఉండాలా, పిల్లలతో కలిసిమెలిసి ఉండాలి అనుకున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ విధి దైవం
సాయిబాబు గారు ఏమి ఆలోచన చేశారో కానీ ఈ నియోజకవర్గానికి ఒక మంచి విద్యావంతురాలు మంచి చరిష్మా ఉండే అమ్మాయి రావడము ప్రజల అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే ఇది హెడ్ క్వార్టర్, దీనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు, ప్రైమ్ మినిస్టర్స్ వస్తారు, సీఎంలు వస్తారు. ఈ హెడ్ క్వార్టర్లో బాగా చదువుకున్న వాళ్ళు, అమ్మాయి కూడా గోల్డ్ మెడలిస్ట్ తన ఎంటెక్ లో మొత్తం తమిళనాడులో. కాబట్టి రావడం ఆ పాపకు మంచి అవకాశం, ప్రజలకు కూడా మంచి అవకాశం. మా డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. అన్ని విధాలుగా ప్రజలందరూ నాకు ఏ విధంగా గౌరవం ఇచ్చారో, ఏ విధంగా వ్యవహరించారో రెట్టింపు గౌరవంతో మనం చూస్తానని నమ్మకం ఉంది. తప్పకోకుండా తెలుగుదేశం పార్టీ రావాలని మీతో సహా అన్ని వర్గాలు అందరూ ఈసారి కోరుకుంటున్నారు. కాబట్టి మంచి మెజార్టీతో మాకు మించి నేను 5 ఎలక్షన్లు పాల్గొని 6 ఎలక్షన్ తను పాల్గొనేది. నా 5 ఎలక్షన్ల మెజార్టీ తనకు ఒక్కదానికి వస్తుందని భావిస్తున్నా. మీరు కూడా అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.